మీ పేరేనా? అడపల నాగరాజు. నాగరాజు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు? బాగానే ఏ విధంగా ఉందంటారు? బాగుందండి. అన్నీ బాగానే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడుగా స్టార్ట్ అయింది, మనం కూడా ఆలోచించాలి కదా, ఆ టైం పడుతుంది కదా. అన్నీ సవ్యంగా చేస్తారు. మరి ఇస్తానన్న పథకాలు ఏమైనా ఇస్తున్నారా? పథకాలు వస్తున్నాయి. ఏమేమి పథకాలు వస్తున్నాయండి? పథకాలు అంటే పూర్తిగా మనకు అన్ని పూర్తిగా తెలియదండి. అవుతాక మాత్రం జనం మాత్రం అందరూ బాగానే చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదా, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే డబ్బులు ముందు కట్టించేసుకుంటున్నారు, తర్వాత అయితే అకౌంట్లో పడుతున్నారు. మరి ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు కదా, వస్తుందంటారు అందుబాటులోకి? ఇసుక అయితే మరి అందుబాటులోకి ఇంకా రాలేదంటున్నారు, ఇంకా తెలియదండి మరి దాని గురించి. మరి మందు రేట్లు తగ్గిస్తానన్నారు. ముందు రేట్లు అయితే ప్రస్తుతానికి ఏ రేట్లు అమ్ముతున్నారో ఏం చేస్తారో తెలియదండి మరి. మరి పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నారంటారు. మరి ఎక్కడ కనిపించట్లేదు గెలిచాక అని చెప్పేసి అన్నారు కదా. గెలిచాక ఎక్కడ కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ అన్నారు. గెలిచాక మరి ఈ సైడ్ అయితే రాలేదు, మొత్తం బాగానే చేస్తున్నాడు అంటున్నారు. మరి ఎవరో తప్పుడుగా మాట్లాడలేదు. మరి పవన్ కళ్యాణ్కి పరిపాలన చేత కావట్లేదు అంట అని చెప్పేసి అన్నారు. అదే లేదండి, బాగానే చేస్తాను. బాగానే చేస్తున్నారంట. మరి వాళ్ళ గతంలో ఎలా ఉండదన్న పరిపాలన జగన్ ఉన్నప్పుడు? జగన్ ఉన్నప్పుడు అయితే ఈ పరిపాలన అంటే అతను బాగానే చేసాడు. కాకపోతే ఈ కరోనా టైంలో ఎవరైనా అంతే కదా. అంటే పథకాలన్నీ ఎలా వచ్చి గతంలో అన్నీ బాగానే చేశాడు, ఆయన బాగానే చేశాడు. జగన్ ఉన్నప్పుడు పనులు ఉండేవి కాదు, ఇబ్బంది పడేవారు అన్నారు కదా. లేదు అటువంటి అన్ని బాగానే చేశాడు. చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు ఉన్నాయంటారా? పనులన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా కొన్ని అమలు అవని, కొన్ని అమలు అవ్వలేదు. బాగానే ఉందంటారు. బాగానే ఉందండి. మరి గతంలో ఎలా ఉండేదన్న మీకు, అంటే తిరగడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ? పనులన్నీ బాగానే ఉన్నాయండి. జగన్ ఉన్నప్పుడు అన్నీ ఆయన కూడా బాగానే చేశాడు. మరి జగన్ బాగా చేయలేదని ప్రజలు ఓడించేశారు అన్నారు కదా. లేదండి, బాగానే చేశాడు. నేను వచ్చాక బాగా మనం తప్పుగా అనుకోకూడదండి, ఆయన బాగానే చేశాడు. మరి ఎలా ఉండేదండి ఇంకా అప్పుడు? ఎలా ఉండేది? ఇస్తానన్న పథకాలు అన్నీ వచ్చినాయి అంటారు అప్పుడు? ఏమేమి వచ్చినాయి ఇప్పుడు? ఇప్పుడు ఏమి వచ్చినాయి అన్నది నాకు తెలియదండి పూర్తిగా. పథకాలు అయితే అందుకున్నారు. పథకాలు అయితే వస్తున్నాయి ఒకటి. జగన్ బాగానే చేసేవాడు. జగన్ బాగానే చేసేవాడు. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక కూడా బాగానే ఉందంటారా? బాగానే. ఓకే, థ్యాంక్ యూ.